ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. సహోదరి సహోదరులారా, ప్రత్యేక వ్యక్తులైన పౌలు లాంటి వారికే గాక విశ్వాసులందరికీ క్రీస్తు అత్యధిక విజయము లభించేలా చేస్తాడు. పాపము, సైతాను, లోకము, శరీర స్వభావము విశ్వాసులను గాయపరచవచ్చు, కొద్ది కాలానికి వారిని నెలకొల్చవచ్చు, కానీ వారిపై అంతిమ విజయము సాధించలేవు. అత్యధిక విజయము పొందుతున్న వారిని ఓడించడము అసాధ్యము. వారికి నమ్మకాన్ని ఇచ్చిన దేవుడు అంతము వరకు వారిని ఆ నమ్మకములో ఉంచుతాడు. అంతిమ శాశ్వత విజయము వారికి ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము మనము పరిశీలించినట్లయితే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.